ఏలేశ్వరం మండలం సి రాయవరం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఆదేశాల మేరకు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంటకోట మోహన్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తంగిళ్ల ఉదయ్ శ్రీనివాసులు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, ప్రత్తిపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యను అడిగి తెలుసుకున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, పేదల కష్టాలు తీరుతాయని ఆయన హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు పెంటకోట మోహన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని. ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం శ్రీరాయవరంలో మీ ఇంటికి మీ ఉదయ్ శ్రీనివాస్ ప్రోగ్రాంలో అందరినీ కూడా డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో జనసేన నాయకులు కానీ, లేకపోతే తెలుగుదేశం నాయకులు కానీ ఇంటింటికి డోర్ ప్రచారంలో ఓటర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా స్పందించడం జరిగింది. అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద, అలాగే ప్రతిపాడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వరుపుల సత్యప్రభారాజా గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యల మీద కూడా ప్రజలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రేపు రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో మా ఇక్కడ అభ్యర్థి అయినటువంటి వరుపుల సత్యప్రభారాజా గారు విజయం సాధించిన తర్వాత ఆ సమస్యల మీద పూర్తిగా దృష్టి సారించి వీరందరికీ కూడా ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో కూడా యువతకి ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారానే ఉపాధి అవకాశాలు, యువతకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వాసం తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా వీళ్ళందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.